హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో క్విక్గా, టేస్టీగా, హెల్దీగా మంచి ప్రోటీన్ కర్రీని ప్రిపేర్ చేసి చూపించబోతున్నానండి. అలసంద గింజల మొలకల కర్రీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. ఇందుకోసం అలసందల్ని మొలకలు కట్టి పక్కన పెట్టుకోవాలి. అలాగే కట్ చేసుకున్న 2 టమోటాలు, కట్ చేసుకున్న 2 ఆనియన్స్, ఒక క్యాప్సికమ్ను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే మసాలా కోసం ఆనియన్స్ని, వెల్లుల్లి రెబ్బల్ని, అల్లంని ఒక మిక్సీలోకి వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ మీకు నేను 1/4 కిలో అలసంద గింజలకి చూపిస్తున్నానండి. దానిని బట్టి మీరు మసాలాని యాడ్ చేసుకోండి. 2 ఇంచుల అల్లంని, 20 దాకా వెల్లుల్లి రెబ్బల్ని, 2 పెద్ద సైజు ఆనియన్స్ని మెత్తని పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి అందులోకి ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ మెంతుల్ని వేసి ఇవన్నీ బాగా క్రిస్పీగా ఫ్రై అయిపోయాక ఎండుమిర్చి ముక్కలు, కరివేపాకు, కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసి చూడండి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాల్ని, అలాగే కట్ చేసుకున్న ఒక క్యాప్సికమ్ని, చిటికెడు పసుపును వేసుకొని ఇదంతా బాగా కలుపుతూ మనకి టమోటాలు కాస్త మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా టమోటాల్ని అటు ఇటు కదుపుతూ సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్, వెల్లుల్లి రెబ్బల పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు ఇదంతా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ అనేది కాస్త పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పును, అలాగే 1 స్పూన్ దాకా కారం పొడి, 1 స్పూన్ దాకా సాంబార్ పౌడర్ని వేసుకోవాలి. ఈ సాంబార్ పౌడర్ని నేను ఇంట్లోనే తయారు చేసుకుంటానండి. అన్ని మసాలా కర్రీస్లోకి చాలా బాగుంటుంది. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒక్కసారి చూసి ట్రై చేయండి. ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు అంతా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులోకి మొలకల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి. మనం అలసంద గింజల మొలకల కర్రీనే కాదండి, పెసళ్ళతో కానీ లేదా శనగల మొలకల కర్రీని కూడా ఇదే విధంగా తయారు చేసుకోవచ్చు. కాకపోతే అలసంద గింజలకైతే 3 విజిల్స్ పెట్టుకుంటాము. అదే శనగలు తీసుకున్నట్టయితే 5 విజిల్స్ పెట్టుకోవాలి. ఇలా అలసంద మొలకల్ని వేసుకున్నాక ఒకసారి కలిపి మూత పెట్టి 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలిపి ఇప్పుడు ఇందులోకి గ్రేవీకి సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్రేవీ అనేది మరీ లూజ్గా ఉన్నా కానీ ఈ కర్రీ అంత బాగోదండి. అందుకోసమని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి. ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి మనకి వాటర్ అనేది ఎక్కువ అవసరం పడదు. ప్రెషర్ కుక్కర్లో చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. 3 విజిల్స్ మనం పెట్టేసామంటే చాలు, కర్రీ రెడీ అయిపోతుంది. ఈ కర్రీ చపాతీలోకైనా, రైస్లోకైనా, రోటీస్లోకైనా, దోశలకు కూడా చాలా బాగుంటుందండి. క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మంచి హెల్దీ ఫుడ్ కూడా. తప్పకుండా ఈ విధానంలో ట్రై చేయండి. ఇలా ఒకసారి అంతా బాగా కలిపేసేసి కొత్తిమీర వేసుకొని 3 విజిల్స్ వచ్చేదాకా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చూడండి, మీకు 3 విజిల్స్ వచ్చాక మూత తీసి చూపిస్తున్నాను. కర్రీ రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చూసారుగా, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అలసంద మొలకల కర్రీ రెడీ అయిపోయిందండి. అన్ని రకాల టిఫిన్స్లోకి, వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. ముద్దలోకి మంచి కాంబినేషన్ అండి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.